గబ్బర్ సింగ్ ఒక పెద్ద సెన్సేషన్. సర్దార్ గబ్బర్ సింగ్ అంతకన్నా పెద్ద సెన్సేషన్. వరల్డ్ వైడ్ సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ అయ్యి ఓపెనింగ్స్తో టాలీవుడ్లో సరికొత్త రికార్డ్స్ని క్రియేట్ చేసింది అంటే అతిశయోక్తి కాదు. అండ్ ఎస్, సెలబ్రేటింగ్ ద సక్సెస్ విత్ అస్ ఈజ్ నన్ అదర్ దాన్ పవన్ కళ్యాణ్ గారు హిమ్సెల్ఫ్, ది సర్దార్ గబ్బర్ సింగ్ హిమ్సెల్ఫ్. మరి సక్సెస్ ముచ్చట్లు విశేషాలు ఆయన నుంచి తెలుసుకుందాం రండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ అనదర్ ఫ్యాబులస్ హిట్, సర్దార్ గబ్బర్ సింగ్. టు స్టార్ట్ ఆఫ్, గట్స్ ప్లస్ గన్స్ ప్లస్ లవ్, ఈ ఈక్వేషన్ పై మీరేం కామెంట్ చేస్తారు? హౌ ఇది ఎలా పుట్టింది, గట్స్ ప్లస్ గన్స్ ప్లస్ లవ్? కథ ఏదో అనుకున్నప్పుడు ఏమేమి మెయిన్ ఎలిమెంట్స్, కీ ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు, అంటే ఈ కీ ఎలిమెంట్స్ ఫిల్మ్ ఉన్న సమస్యలను ధైర్యంగా, అంటే నేను ఎలా చూసాను, ఉన్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడం. గన్ అనేది ఒకసారి అంటే మన మెటఫరికల్ లాంగ్వేజ్లో మన గన్ అంటే, కానీ నాకు నిజ జీవితం నాకు ఎలా ఉంటుందంటే, గట్స్ ఒక సమస్యని చాలా ధైర్యంగా ఎదుర్కోవటం. అలాగే లవ్ అంటే లవ్ ఫర్ ఎ కాజ్ అనుకోవచ్చు, లేదంటే గన్స్ అంటే ఇట్ కుడ్ బి లైక్ కైండ్ ఆఫ్ వెపన్. సమ్టైమ్స్ ఇట్ వర్డ్ కెన్ బి యువర్ వెపన్. నేను అట్లా తీసుకుంటాను దాన్ని, ఎగ్జాక్ట్ లిటిల్ మీనింగ్ అంటే. సో గన్స్ని అసలు వదిలిపెట్టలేదు కదా సార్ మొత్తం సినిమాలో. గన్ అది చాలా గన్ కల్చర్ ఉన్న ప్రాంతం అది. సో దానికి ఈ యాంటీ సోషల్ రౌడీస్ కానీ వీళ్ళందరికీ అందరి చేతులు తుపాకులు ఉంటాయి. సో ద సేమ్ వైస్ పోలీస్ కూడా అదే స్థాయిలో ఉంటారు అంతా. ఆన్ అ సీరియస్ నోట్ సార్, సర్దార్ గబ్బర్ సింగ్ కథ ఎలా మొదలైంది? అండ్ యాజ్ అ రైటర్గా దీనికి ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే ఈ కథకి ఇన్స్పిరేషన్ అంటే ఈ కథ ఇదేదో మనం గ్రేట్ లిటరరీ, నేను నమ్ముతానంటే ఫిల్మ్ ఈజ్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఏదైనా దాంట్లో ఏదైనా చెప్పగలిగితే ఏదైనా చిన్న సోషల్ మెసేజ్. నేను బేసిక్గా వచ్చింది సినిమాలో గ్రేట్ అంటే నాకు చాలా ఆర్ట్ సినిమా ఇష్టం, న్యూ వేవ్ సినిమా ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి అలా పెరిగాను, మేబీ జర్మన్ సినిమా చూసి. బట్ నాకు ఇండియన్ కాంటెక్స్లో సగటు భారతీయులు కావాల్సింది, మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి, బట్ ఫైనల్లీ వాళ్ళకి సినిమా అనేది ఒక ఎస్కేప్ ఎలిమెంట్. అది అంటే ఇంట్లో ఉన్న అన్ని సమయం బై సినిమాలోకి వెళ్ళి అది ఒక ఎంటర్టైన్ చేయగలదా లేదా అనేది ఒక మేజర్ మనకి ఒక యూఎస్పీ వాళ్ళు చూడగలిగేది అది. నేను అందుకే నాకంటే సినిమాలు అనేది నాకు అంటే నేను సినిమాలోకి రాకముందు అసలు ఎలాంటి సినిమాలు చేయాలి అవి అనుకున్నాం. నాకు ఫైనల్గా ఇట్ షుడ్ బి ఎంటర్టైన్మెంట్ బేస్డ్. కుదిరితే ఏదన్నా సోషల్, అంటే నాకు చాలామందిని అబ్జర్వ్ చేశాను, ఒక్కొక్కరికి వాళ్ళకి ఇష్టం చెప్తా ఉంటారు. లైక్ రాజ్ కపూర్, హీ టాక్స్ అబౌట్ రొమాన్స్, కొన్ని సోషల్ కాన్షియస్ ఏదో ఉంటాయి. అందరిలోనూ ఒకటి ఏం చేస్తే మొత్తం అన్ని చెప్తూ కూడా ఎక్కడ ఒక సోషల్ రెలవెన్స్ ఏదో ఉంటుంది. సో నా సినిమాలో కూడా అదే ఉండాలని ఒక ప్రయత్నం ఉంటుంది. దాంట్లో భాగంగానే ఇది ఎంటర్టైన్మెంట్ బేస్డ్ ఫిల్మ్ మీద కానీ ఆలోచించాను తప్ప ఇట్స్ నాట్ అబౌట్ కథ ఏమో కొత్త కథ కాదు. అందుకే నేను ట్రైలర్లోనే కథ చెప్పాను. ట్రైలర్లోనే చాలా క్రిస్ప్గా నేను కథ చెప్పాను. ఎందుకంటే మీరు ఇలాంటి సినిమాకి చూడబోతున్నారు, ఇది ప్రిపేర్ అవ్వను అని చెప్పాను. అలాగే నాకు ఏం నచ్చిందంటే, మరి ఏదైనా సరే పొద్దున్న లేచినప్పటి నుంచి ఇప్పుడు అందరూ సినిమాలు 4-5 పాటలు ఉండాలి, ఇన్ని ఫైట్లు ఉండాలి. ఇది ఒక కన్వెన్షనల్ ఫార్మాట్ మన ఇండియన్ సినిమాకి. అది ఒక మేజర్ పెద్ద హీరోలు ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఏంటంటే ఒక కన్వెన్షనల్ ఫార్మాట్లో దాంట్లో కొత్తదనం క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తాను. నేను ఒక కన్వెన్షనల్ ఒక మామూలు కథను తీసుకొని దీనికి బ్యాక్డ్రాప్ ఏముంటుంది అని దీనికి కనెక్ట్ ఏంటంటే, నేను సినిమాలోకి రాకముందు ఇప్పుడున్న ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి తిరుగుతూ ఉండేవాడిని. కొన్ని ఊర్లు ఇలా తిరుగుతున్నప్పుడు ఒకసారి ఖమ్మం అటు సైడ్ సీలేరే వెళ్ళాను. వెళ్తే అప్పుడు ఇంకా మధ్యప్రదేశ్, ఇంకా ఛత్తీస్గఢ్ అవ్వలేదు, ఇట్ వాజ్ మధ్యప్రదేశ్. నాకు కల్చర్ షాక్ బాగుంది. మధ్యప్రదేశ్ నుంచి వచ్చే మనుషులు కానీ మనకి ప్రతి రాష్ట్రాల సరిహద్దులు లేదంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి మనుషులు ముఖ కవళికలు, రూపురేఖలు మారిపోతుంది. నాకు ఈ ఆంధ్ర బోర్డర్ ఇలా దాటిన ఒక క్షణంలోనే వీళ్ళుగా నాకు అందరు కలిసిన ఒక కన్వర్జింగ్ పాయింట్ ఉంది. నాకు అందరిని అక్కడ చూసేటప్పుడు నాకు చాలా సరదాగా అనిపించింది చూస్తుంటే. అంటే నా బేసిక్ అబ్జర్వేషన్ జనాల్ని చూడటం కాబట్టి నాకు అది ఎక్కడో ఆ ఇంప్రెషన్ అది ఉండిపోయింది. ఆ కల్చర్ కూడా కనిపిస్తుంది సార్ సీన్లో. ఆ తర్వాత అక్కడ ఎగ్జాక్ట్ ఇంత కల్చర్ ఉందా లేదా నాకు అంటే నేను చెప్పలేను, కానీ మేబీ ఐ టుక్ మోర్ ఆఫ్ యూపీ కల్చర్, దెన్ అడాప్టెడ్. అలా ఒక ఫిక్షస్ టౌన్ ఒకటి క్రియేట్ చేసి దాంట్లో తెలిసిన పాత కదా అని చెప్తే దీంట్లో కొత్తదనం ఉంటుందని ఆ ఉద్దేశంతో చేశాను. సో సర్దార్ గబ్బర్ సింగ్ అంటే గోయింగ్ బ్యాక్ టు గబ్బర్ సింగ్, మీకు ఐ థింక్ గబ్బర్ సింగ్ క్యారెక్టర్ చాలా నచ్చింది మీరు చేసిన తర్వాత, మీరు చూసిన తర్వాత, ఐ థింక్ హిట్ అయిన తర్వాత. సో యూ రియలీ లవ్ ది క్యారెక్టర్, అందుకనే దాన్ని అలా ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది అంటే గబ్బర్ సింగ్ సినిమా అసలు ఒరిజినల్గా నాకు అవుట్ ఆఫ్ నెసెసిటీ వచ్చింది. అవుట్ ఆఫ్ నెసెసిటీ అందుకే నేను దబాంగ్ నాకు చూపించారు సినిమా దబాంగ్ అక్కడ రిలీజ్ అయిన తర్వాత వెంటనే ఒక 2-3 నెలలకు నాకు చూపిస్తే నాకు
అది ఎలా చేయాలో నాకు అర్థం కాదంటే ఇది సల్మాన్ ఖాన్ పర్సోనా మీద ఉంది, ఆయన వ్యక్తిత్వం మీద ఉంది, ఆ యాటిట్యూడ్తో ఉంది చెప్ప కథలో మామూలు కథ ఒక తల్లి ఉంటుంది, ఇలా ఉంటాడు, కొత్తగా ఏముంది దీంట్లో చెప్పి నేను చేయలేదు దాన్ని. మేము గబ్బర్ సింగ్ చూసేటప్పుడు కూడా సల్మాన్ ఖాన్ నేను తలుచుకోలేదు సార్. అదే వి సా న్యూ గబ్బర్ సింగ్. అదే దానికి కారణం ఏంటంటే నేను అవుట్ ఆఫ్ నెసెసిటీ నేను మా బ్రదర్ ఏదో ఇష్యూస్ ఉంటే మాకు ఏదో ఫిల్మ్ ఏదో రిలవెంట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటే నేను దాన్ని తీసుకున్నాను, ఆ బాధ్యతని ఫైనాన్షియల్ బాధ్యత నేను తీసుకున్నప్పుడు సో వెంటనే ఏదో సినిమా స్టార్ట్ చేసి అప్పు తీర్చాలి, ఆ నెసెసిటీ అవసరం అనిపించింది. యాక్చువల్గా నాకు అవసరం 2 గబ్బర్ సింగ్లు అవసరాల మీద వచ్చినాయి సినిమాలు, అంతేగాని నాకు సినిమాలు చేయాలనే కంటే కూడా ఇప్పుడు అర్జెంట్గా ఏదో డబ్బు సంపాదించి అప్పులు తీర్చాలనే దాని మీదే వచ్చి స్టార్ట్ అయినాయి. ఈవెన్ ఫస్ట్ మాకు తెలియదు నేను ఇప్పుడు ఫస్ట్ గబ్బర్ సింగ్ కూడా అదే, చాలా ఫైనాన్షియల్స్కి ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయి, సో వాళ్ళ కోసం ఏదైనా సినిమా చేద్దాం, ఎలాంటిది సేఫ్ సినిమా ఏమి ఉండాలి, తక్కువగా అయిపోయేది, క్విక్గా అయిపోయేది, అలా చూస్తున్నప్పుడు నాకు మళ్ళీ అప్పుడు చూసిన దబాంగ్ గుర్తొచ్చింది, మళ్ళీ ఒకసారి చూద్దామని చూశాను. అప్పటికి అది నేను క్రియేటివ్ వర్క్స్ మీద స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ గబ్బర్ సింగ్ టైటిల్ క్రియేటివ్ వర్క్స్ మీద ఒరిజినల్ గబ్బర్ సింగ్ ఒరిజినల్. సో నేను స్టార్ట్ చేసి సో నాకేమనిపించింది అప్పట్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన ఉంటాడు మనకి ఓల్డ్ సిటీలో ఈ మైర్ ఆఫ్ కమ్యూనల్ రైట్స్ జరుగుతున్నప్పుడు ఒక నాకు తెలుసు ఆయన, అంటే నేను దూరం నుంచి చూసేవాడిని, నా ఫ్రెండ్స్కి బాగా తెలుసు ఆయన. ఇప్పుడు కమిషన్ ఆఫీస్లో చూస్తున్నప్పుడు ఆయన గబ్బర్ సింగ్ అంటే ఆయనే చూపించేవాళ్ళు. నాకు ఎందుకు ఆ పేరు నచ్చింది, సో గబ్బర్ సింగ్ అని చెప్పి కొంచెం ఒక్కొక్కసారి ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ ఒక అబ్స్ట్రాక్ట్ విజువల్స్ ఉంటాయి, ఇవన్నీ దీనికి అప్లై అవుతాయి అని చెప్పేసి. అలాగే మీరు చూస్తే గబ్బర్ సింగ్ డ్రెస్ ఇది మోర్ ఆఫ్ గుడుంబ శంకర్లో నేను ఒక క్యారెక్టర్లో ఉంటుంది పోలీస్ డ్రెస్, నేను నాకు అవన్నీ గుర్తొచ్చినాయి. అలాగే నాకు ఏదో ఇంకే వెల్త్కి ఏదో అంటే ఒక అన్రూలీ కాపు, అంటే ఒక రూల్స్ని డ్యూటీ బాగానే చేస్తారు కానీ హ్యాపీ గో లక్కీ ఒక అపీరెన్స్ మటుకు చాలా అందరికి స్ట్రిక్ట్, ఒక మనం ఏమంటుందని ఒక మనకు తెలుగు సినిమాలో వచ్చినట్టు ఒక అన్నయ్య ప్రతిబంధు ఇలాంటి సినిమాలు వచ్చిన స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ కాకుండా ఒక లూజ్గా ఉండేవాడు, ఒకడు చూడటానికి ఈజీ గోయింగ్గా ఉండేది, బట్ ఉన్నాడు సార్ గబ్బర్ సింగ్ ఇస్ వెరీ చిల్, ఒక చిల్డ్ అవుట్ పోలీస్ కాపు, కానీ డ్యూటీ చేసేటప్పుడు చాలా బలంగా చేస్తాడు. ఇట్లా ఏదో అనుకొని స్టార్ట్ చేశాను, దాని నుంచి పుట్టింది గబ్బర్ సింగ్. అండ్ రెడ్ కలర్ అది కట్టుకోవడం అనేది ఎవరి ఐడియా సార్? అది అంటే మీ సినిమాల్లో కానీ చిరంజీవి గారి సినిమాల్లో కానీ కొంచెం క్యాల్కటా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అండ్ కొన్నిసార్లు క్యాల్కటా చూడడానికి కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి సినిమాలో, బికాజ్ ఐఎమ్ బెంగాలీ అందుకనే. సో మా దాంట్లో అది రెడ్ అలా వేసుకుంటే దాన్ని గమ్చా అంటారు. గమ్చా అంటారు. గమ్చా తర్వాత అంటే బేసిక్ కాశీరావులో అంటే నాకు ఎక్కడ విజువల్ మాకు ఎక్కడంటే మేము ఒకసారి సమ్మర్ హాలిడేస్కి మేము మా ఇంటికి ఎవరిని ఎక్కువ మంది కజిన్స్ వీళ్ళందరూ వచ్చినప్పుడు మా టవల్స్ సరిపోయాయి, టవల్స్ సరిపోతే బాగా చీప్ టవల్స్ అని చెప్పేసి అవి పెట్టుకునేవాళ్ళు. సో నాకు ఎందుకు అది మెడలో వేసుకుని నాకు అలవాటు ఉండే చిన్నప్పుడు, అంటే ఏదో ఒక అంటే అప్పుడు నాకేదో షాల్ కప్పుకోవాలి, ఏదో ఒక ఏదో అమితాబ్ బచ్చన్ చూసి ఏదో అప్పుడు పాత సినిమాలు ఇట్లా ఏదో మన కూలీలో వేసుకుంటాడు మేబీ అది అనుకుంటా. అసలు నాకు దొరికింది అప్పుడు మాకు టవల్స్ ఉంటాయి కదా కొంచెం పలుచుకుండే, నాకు దాన్ని ఏమంటారు మన స్కార్ఫ్ లాంటి. సో నాకు అది వేసుకుని ఉండేవాడిని. సో నాకు ఎందుకు వేసుకుంటే నాకు ఏది వెల్తీగా ఉంది, ఇంకేది సరిపోవట్లేదు దీనికి, ఏది కావాలని చెప్పి నాకు ఆ బట్ట వేసుకుంటే బాగా అనిపించింది. అలాగే బెల్ట్ కూడా ఒక బెల్ట్ పెట్టుకున్నా ఇంకా సరిపోవట్లేదు, ఇంకేది పక్కన పాత బెల్ట్లు ఉన్నాయి, ఇంకో బెల్ట్ తీసుకు అవి కూడా నాకు కొమరంపుల్ డ్రెస్సులు యాక్చువల్గా ఆ ఒరిజినల్ గబ్బర్ సింగ్ స్టిల్ తీయించుకున్నాయి. I think both the films came out of necessity. So that's the story of గబ్బర్ సింగ్ అనమాట. ఇప్పుడే తెలిసింది మాకు. మీరు యాజ్ అ రైటర్గా, యాజ్ అన్ యాక్టర్గా ఈ సినిమాలో స్టోరీ ఇచ్చారు, స్క్రీన్ ప్లే చేశారు. దెన్ వన్ క్వశ్చన్ ఇస్ వై నాట్ డైరెక్షన్? డైరెక్షన్ ఈజ్ నాకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. నాకు అంత టైం అంటే ఇన్ని యాక్ట్ చేయాలి, ఇవన్నీ చూసుకోవాలి అంటే నేనేంటంటే చేయడానికి పెద్ద ఏముంది, యాక్చువల్ చేసేయచ్చు, కాకపోతే నా అంత టైం సరిపోతుంది. దానికి ప్రత్యేకించి ఒక దర్శకుడు ఉంటే చాలా బాగుంటుంది అనిపించింది. దానికి ఒక అంతకుముందు సంపత్ నంది గారితో వీళ్ళందరితో ఉన్నప్పుడు ఒక సినిమా లేట్ అయిపోతుంది, పాలిటిక్స్కి వెళ్ళడం వల్ల అటు ఇటు లేట్ అయిపోవడం వల్ల సంపత్ నంది గారికి మనం హోల్డ్ చేయడం మంచిది కాదని చెప్పి ఆయన వేరే సినిమాకి పంపించేస్తే బాబీ గారు దర్శకుడిగా రావడం జరిగింది. సో బాబీ గారిని ఎందుకు సెలెక్ట్ చేయడం జరిగింది? బికాస్ హీఈస్ 1 ఫిల్మ్ ఓల్డ్, అండ్ ఇండస్ట్రీలో ఏంటంటే 1 ఫిల్మ్ ఓల్డ్ 2 ఫిల్మ్ ఓల్డ్ కాదు, యు ఆర్ వర్కింగ్ విత్ అ స్టార్, అంటే మీరు కూడా సెలెక్ట్ చేయాలి, ఆయనకి అంత ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో వై బాబీ గారు? అంటే నేను అసలు ఇప్పుడే నాకు ఇబ్బంది ఏం లేదు. అంటే నేనేం నమ్ముతానంటే వాళ్ళు బేసిక్ ఒకళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారా, వాళ్ళ క్రాఫ్ట్ వాళ్ళకి తెలుసు. అంటే నేను మొదట్లో వచ్చినప్పటి నుంచి నాతో ఎవరు పెద్ద డైరెక్టర్స్ ఎవరు చేసేవాళ్ళు కాదు బిగినింగ్లో. నేను వచ్చిన కొత్తలో ఇప్పుడు కాదు, నేను వచ్చిన కొత్తలో ఎవరు నాతో సినిమాలే చేయడానికి సిద్ధపడేవాళ్ళు కాదు. నేను అందరు ఒకళ్ళు వీడు ఏం చేస్తారని చెప్పి అందరు చూస్తూ వాళ్ళు. ఎందుకంటారు సార్ అప్పట్లో? ఏంటి రీజన్? ఖచ్చితంగా ఇప్పుడు నాకున్న లిమిటెడ్ టాలెంట్ ఎవరు వస్తారు చెప్పండి.
దట్ ఈస్ వెరీ మోడెస్ట్ ఆఫ్ యూ. అలాగే ప్రతి అంటే ఇప్పుడు మన బ్యాడ్ సైడ్ చూపిస్తే నాకు ఎప్పుడు లిమిటేషన్స్ ఉంటాయి. అలా కాకుండా నేను ఎప్పుడు నా బలహీనత అంటే నాకు లేనితనాన్ని చూపిస్తే అది లేకుండానే ఉంటుంది. అలాగే బలంగా నాలో ఏదో ఒక ప్రతి మనిషిలో ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు అంతాక్షరిలో చాలామంది ఫెంటాస్టిక్ టాలెంట్స్ ఉంటాయి ఆ టీంలో. ఇప్పుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళ బలాలు ఏంటో తీస్తాను, కానీ అసలు వాళ్ళు చేయలేని దాన్ని చూపిస్తే వాళ్ళు అసలు చేతగానంలో ఉంటారు. అలా కాకుండా వాళ్ళకి తెలిసిన క్వాలిటీని మనం కరెక్ట్గా ఒక సరైన విధానంలో పెడితే ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ లాగే అనిపిస్తారు. అలాగే నాకు కూడా నేను వచ్చిన కొత్తలో నాకు తెలియదు ఏదో చేయమని చెప్పేవాళ్ళు. అందుకని నాకు పెద్ద డైరెక్టర్స్ ఎవరో నా దగ్గరికి పెద్ద వచ్చేవాళ్ళకి. అందుకని నేను సినిమాలు ఎత్తుక్కునేవాడిని. బయటికి వెళ్ళలేను, సినిమాలు చేయాలి, ఏం చేయాలో తెలియదు. ఒక స్థాయికి సుస్వాగతం వచ్చాక నా వల్ల కాదు, పారిపోతాం సినిమాల నుంచి, మన వల్ల కాదని చెప్పి నాకేదో రోడ్డు మీద డ్యాన్సులు చేయటాలు ఏమంటుందని వైజాగ్ లేదు రోడ్డు మీద డ్యాన్స్ చేయమని చెప్పారు. ఏ స్వప్నలో నాకు పారిపోవాలనిపించింది. నా వల్ల కాదు. అంటే బేసికలీ డాన్స్ వలన లేకపోతే మిమ్మల్ని ఇంకేమైనా అడిగారా? నాకేం కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది. అంటే రోడ్డు మీదకి వెళ్ళి చేయాలంటే ఏదో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే బేసిక్ కంఫర్ట్ ఉంటుంది నాకు చేయడానికి. మేబీ అంటే ఇవన్నీ నాకేం సూచన ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్టర్ని కాదు, నాకు అర్థమవుతుంది. సో అలాంటప్పుడు నాకు ఎందుకు సినిమాలు అని చెప్పేసి నేను వెళ్ళిపోవాలనుకున్నప్పుడు తొలి ప్రేమ సినిమాని ఎవరో ఒకరు వస్తారంటాడు. నేను సినిమాల నుంచి వెళ్ళిపోదాను, ఎవరో ఒకటి చేస్తున్నానని చెప్పి సరే విసుగుతారు రమ్మని చెప్పాను. కథ వినగానే నాకేదో ఒక మామూలుగా నాలాగా ఒకటి కథ అనిపించింది. సో ఇమీడియట్గా నాకు అది పెద్ద పెర్ఫామ్ చేయాల్సిన అనిపించలేదు. నేను నాలాగా ఉంటే సరిపోద్దని అనిపించింది. సో ఆ సుఖం ఎత్తుక్కున్నాను నేను. అంటే ఇది కారణం ఆ సుఖం ఎత్తుక్కున్నాను. అంటే నేను నా బలం వల్ల ఏంటి, నా బలాలు ఏంటి, ఆ తొలి ప్రేమలో నుంచి నా బలం ఏంటి, ఓకే అక్కడి నుంచి అలా కొద్దిగా నాకు తెలిసినవి చేసుకుంటా. కొత్త పెద్ద డైరెక్టర్స్ చేయలేరు, అది వాళ్ళు చెప్పింది నేను చేయాలి. అలా కాకుండా కొత్త డైరెక్టర్స్ అయితే అంటే మేము కూర్చొని మాట్లాడి నాకు ధైర్యం ఉంటుంది, వాళ్ళకి ధైర్యం చెప్పండి, ఇద్దరం తప్పని పడుతుంటాం ఒక స్థాయికి ఎదగడానికి. సో అలాగా అందరూ కొత్త డైరెక్టర్స్ చేయడం అలా మరి ఇంత స్థాయికి వచ్చారు. నాకు మోర్ కంఫర్టబుల్ ఏంటంటే నేనంటే బాగా తెలిసి ఆ ఇమేజ్ ఉంది అండ్ ఆఫ్ కోర్స్ బడ్జెట్ కన్స్టెంట్స్ కూడా ఉంటాయి. వీటన్నిటికి మించి నాకు కంపాటబిలిటీ ఉండాలి. అందుకని బాబీ గారు రైట్ అనిపించింది. సో బాబీ గారితో యాజ్ అ డైరెక్టర్గా అంటే ఫస్ట్ కాపీ చూశాక ఆయనలోని డైరెక్టర్ కేపబిలిటీస్ ఆ స్కిల్స్ అని చూసి డిడ్ యూ రియల్లీ లైక్ ఇట్? నేను ఎలా ఆలోచిస్తాను, నాకు ఫస్ట్ కాపీ దాకా నేను వెయిట్ చేయను. ఫర్ మీ ఇట్ ఈస్ అబౌట్ వెరీ ఫస్ట్ డే. అంటే నేను ఎలా నమ్ముతానంటే నేను సినిమా ఒకటి కమిటెడ్గా ఒక వ్యక్తిని నమ్మానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా కొమరం పులి రిలీజ్ అయింది, అది ఆడలేదు. మేబీ ఒక లిమిటెడ్ బిజినెస్ చేసింది అది అనుకున్నప్పుడు ఆ రోజు అందరూ డైరెక్టర్ వీళ్ళందరూ డిసప్పాయింట్ అవుతున్నప్పుడు నేనేంటంటే నా డైరెక్షన్ కించపరచను. ఇప్పుడు ఫెయిల్ అయిపోతే ఒకలాగా, సక్సెస్ అయిపోతే ఒకలాగా ఉంటుంది. నేను ఇన్ఫాక్ట్ సూర్యకి గిఫ్ట్స్ కూడా ఇచ్చాను, తేజ సూర్యకి. ఎందుకంటే క్రియేటివ్ ప్రాసెస్లో ఏదైనా జరగచ్చు. అంతేగాని నాకు కూర్చోబెట్టి ఫస్ట్ కాపీని చూసి జడ్జ్ చేయడం అలా ఉండదు. నేను ఒకరిని నమ్మాను కదా, వాళ్ళతో ప్రయాణిస్తాను, వాళ్ళని సంపూర్తిగా నమ్ముతాను. అలా బాబీ అని వెరీ ఫస్ట్ మీటింగ్ అప్పుడు చూడగానే చాలా అబ్సల్యూట్ క్లారిటీతో ఉన్నాడు. ఏదైనా మాట్లాడుతుంటే చాలా నాతో ఎలాంటి సినిమా చేయాలి అది ఇదని ముందు తనకి కొంత నేను చేసిన నోట్స్ అన్ని ఇచ్చాను. ఫస్ట్ స్క్రీన్ ప్లే నేను చేయాలి, ఒక బేసిక్ అవుట్లైన్ ఇవన్నీ చేసి తనకి ఇచ్చాను. అక్కడి నుంచి ఇంకా అనుకున్న విధానంగా వెళ్ళట్లేదు. అందుకని దెన్ ఫైనల్ ఐ హ్యావ్ టు డూ ద స్క్రీన్ ప్లే. ఎందుకంటే నాకు ఒక పర్టికులర్ విజువల్ మైండ్లో ఉంది. సో కమింగ్ టు యువర్ అసోసియేషన్ విత్ ద ప్రొడ్యూసర్ శరత్ మరార్ గారు, మేము చాలా చదివాము విన్నాము దట్ హీఈస్ వన్ ఆఫ్ యువర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అని. సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్, అంటే మీరు చెప్పారు ఇందాక ఒక కంపాటిబిలిటీ ఉండాలి మీరు వర్క్ చేసేటప్పుడు. అంటే శరత్ నాకు ఆల్మోస్ట్ ఫ్రమ్ జానీ ముందు నుంచి తెలుసు. నాకు మీ ఇద్దరు అతను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జానీకి. మా ఇద్దరి స్నేహం వెరీ వెరీ జస్ట్ ఓవర్ నైట్, అంటే ఒక రోజులో మా ఇద్దరికి మాకు బాండింగ్ చాలా బాగా జరిగింది. మేము చాలా మంది సినిమా చేయని మధ్యలో ఆయన ఒక వేరే టీవీ ఛానల్కి సీఈఓగా అయిపోయి తర్వాత దాని నుంచి బయటకు వచ్చి వేరే ప్రాసెస్ ఎత్తుకున్నాక నాతో పాటు ఉండమని రిక్వెస్ట్ చేశాను. సో అలాగా ఉన్నారు కదా చెప్పి నేను ప్రొడ్యూస్డ్ ఫిల్మ్ టుగెదర్. నాకేంటంటే మనం చేస్తున్నప్పుడు నాకు ఆ కంపాటిబిలిటీ ఉన్న వ్యక్తులతోటి ఒక బెటర్ అవుట్పుట్ ఉంటుందని నమ్మకం. ఒక బెటర్ బాండింగ్ ఉంటుంది. పనులు కొన్ని సమస్యలు వచ్చినా కానీ సర్దుకొని ముందుకెళ్ళగలం. సో ఒక రైటర్గా మీరు సర్దార్ గబ్బర్ సింగ్ కథకి ఎంతవరకు తృప్తి పడ్డారు? నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి బిగినింగ్ వరకు నాకు సింపుల్, ఇట్స్ ఎ కమర్షియల్ ఫార్మాట్. నేను ఏమైతే అనుకున్నానో నేను అదే చేస్తాను. నాకు అసలు అబ్సల్యూట్లీ కన్ఫ్యూజన్ కానీ నాకు అబ్సల్యూట్ క్లారిటీ ఉంది. అంతేగాని నేను కూర్చోబెట్టి ఒక లిటరీ వర్క్ చేశాను అనే భ్రమలో నేను లేను. మొదటి నుంచి కూడా ప్రజలను దోచేసేవాడు, ఒక నిస్సహాయతలో ఉన్న అమ్మాయి, వీళ్ళని రక్షించే పోలీసు, ఇది చాలా మామూలు థిన్ లైన్. నేను ఈచ్ సీన్ని నేనంటే అది చూడడానికి ఎలా ఇష్టపడతారో అంతే దాన్ని ఫోకస్ చేసి దాన్ని ఎంత ఎంటర్టైనింగ్ వీళ్ళు చెప్పాలని ఆలోచించాను తప్ప అంతేగాని నాకు నేను ఏమైతే అనుకున్నా నేను అదే చేశాను. సో కమింగ్ టు సాంగ్స్ సార్, హాంటింగ్, తౌబా తౌబా ఇలాంటి పాటలు వీఆర్ రియలీ లైకింగ్ ఇట్ యాక్చువల్లీ.
డిఎస్పితో మీరు ఇంతకు ముందు కూడా ఐ థింక్ యూ డన్ ఫ్యూ ప్రాజెక్ట్స్. డిఎస్పీ థర్డ్ ఫిల్మ్. ఓకే, సో హౌ వాజ్ ద మ్యూజిక్ మీద మీకున్న క్లారిటీ ఏంటి? ఆఫ్ కోర్స్ ఆడియో లాంచ్ అయిన తర్వాతే హిట్ అయిపోయింది అనుకోండి. బేసిక్గా నేను మ్యూజిక్ చాలా ఎక్కువ ఉంటాను చిన్నప్పటి నుంచి. అంటే మేబీ నేను కొంత ఏంటి ఇవన్నీ కాకుండా కర్ణాటిక్ మ్యూజిక్ చాలా ఇష్టం వ్యక్తిగత. నేను కొంత వయలిన్ నేర్చుకున్నాను జంట స్వరాల దాకా. సో ఆ టాలెంట్ ని గబ్బర్ సింగ్ ఎప్పుడు చూపిస్తున్నారు మాకు? లేదు సార్, అది నాకు వస్తుంది. అంటే నేను ఏమంటే కారణం ఏంటంటే నాకు బేసిక్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అంటే ఒక్కటి కాదు, వరల్డ్ మ్యూజిక్ వింటూ ఉంటాను, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యూజిక్. దాంట్లో ఒక్కొక్క సందర్భానికి ఒక రెలవెంట్ బీట్ ఏదో ఉంటే బాగుంటుంది అని ఇక్కడ ఒకసారి పాట వింటుంటే ఒక థాట్ వస్తుంది, ఇలాంటిది ఏదో ఉంటే బాగుంటుందని. సో ఆ రెలవెంట్ థాట్ ప్రాసెస్ని ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్గా షేర్ చేసుకున్నాను. అలాగే దేవితోటి ఇవన్నీ చేసి నాకు ఎలాంటి సందర్భంలో వస్తుంది, దీనికి ఎందుకు ఇలాంటి ఇదే ఉండాలని చెప్పినప్పుడు తను బాగా అర్థం చేసుకుని has given a fantastic music. సో ఈ సర్దార్ గబ్బర్ సింగ్ లో ఎందుకు పాట పాడలేదు సార్? వి వర్ యాక్చువల్లీ వెయిటింగ్, మీరు ఏమైనా ఒక చిన్న జింగిల్ అయినా పాడతారేమో. అదేదో ఒక ఫామ్ లా పెట్టుకోలేదండి, అది సహజంగా జరిగితే మేము ఇష్టపడుతున్నాం వినడానికి. వై ఐడెంటిటీ సింగ్ అని నాకు భయం ఏంటంటే దాన్ని సహజంగా రావాలి, అంతేగాని ఇప్పుడు ప్రతిసారి ఆశిస్తున్నారు కదా అని చెప్పి నాకు చేయటం నాకు ఏమంటుందని ఒక చట్టంలో ఇరుక్కుపోవడం నాకు ఇష్టం. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ వెల్ అండ్ గుడ్, అదర్వైజ్ దాన్ని ఫోర్స్ చేసి నేను చేయలేను. ఐటమ్ సాంగ్స్ లో లిరిక్స్ మనం ఎప్పుడు జనరల్గా మీరు చెప్పినట్టు జనరల్ ఫార్మాట్లో చూస్తే ఐటమ్ సాంగ్స్ అనేది సమ్ అదర్ కైండ్ ఆఫ్ మీనింగ్ ఉన్న లిరిక్స్ ఉంటాయి. కానీ మీరు చాలా స్ట్రిక్ట్లీ చెప్పారట దట్ సాంగ్స్లో అలాంటి మీనింగ్ ఏమీ లేకుండా ఇట్ హ్యాస్ టు బి వెరీ క్లియర్ అని. నాకు ఎలా ఉంటుందంటే నేను వ్యక్తిగతంగా నాకు కొన్ని అంటే ఇంకొకరు ఎవరిని కన్సీవ్ చేస్తే నేను చేసేయగలను. నేను కన్సీవ్ చేసేటప్పుడు ఇప్పుడు అర్జెంట్గా నేను సపోజ్ కివ్వు కేక అనేది నేను ఆలోచించలేను. ఇంకొకరు ఎవరన్నా కన్సీవ్ చేసి నేను చేసేయమంటే చేసేస్తాను, కానీ నాకేదో మనసు అప్పదు. నేను అనుకున్నాను కదా ఒక పాట లాంటిది ఒకటి కావాలి, సందర్భం కావాలి, దీనికి ఏం ఉండాలి అని చెప్పి నాకు దాన్ని సందర్భం ఏంటి, అక్కడ ఒక ఐటమ్ సాంగ్ అంటే ఐటమ్ సాంగ్ లాంటిది అవసరం ఉంటుందంటే దానికి ఏ సందర్భంలో పెట్టాలని ఆలోచిస్తుంది. నాకు అక్కడ పాట పరంగా అది అలాంటి పాట కావాలి, అట్ ద సేమ్ టైం నాకు దాని ఒక రెలవెంట్ మీనింగ్ ఒకటి ఉండాలని చెప్పి అందుకని ఒక స్కూల్ని గ్యాంబ్లింగ్ డెన్గా మార్చేసి అలాంటి టైంలో దాన్ని ఏం మాట్లాడవచ్చు అని చెప్పి ఒక సరస్వతి దేవి విగ్రహం లాంటి చోట్ల ఇక్కడే చేయొచ్చు అని చెప్పి ఆ తప్పు అంటే ఇలా ఇది చెప్పాను నేను. సో దేవి కేమ్ అవుట్ విత్ హిందీ వర్డ్ తోబా తోబా అనేది దేవి స్టార్ట్ చేస్తాను. మూవింగ్ ఆన్, విచ్ విల్ బి యువర్ ఫేవరెట్ సాంగ్ సార్? నాకు అంటే నా బేసిక్గా మాంటేజ్ సాంగ్స్ ఇష్టం. నాకు చాలా అంటే అంటే డ్యాన్స్ అనేది ఒక చిన్న ఒక ఎక్స్ప్రెషన్, అంటే ఆనందానికి ఒక చిన్న ఎక్స్ప్రెషన్లా ఉంటుంది, అంతేగాని ఒక హమ్మింగ్ బాగుంది సార్. వాడెవడు వీడెవడు సర్దార్కి అడ్డెవడు, దట్ వాస్ రియలీ నైస్. నాకు బాగా నచ్చింది. నాకు ఫస్ట్ దాంట్లో నాకు రెండు బాగా నచ్చినాయి ఏంటంటే దీంట్లో కైండ్ ఆఫ్ మాంటేజ్ సాంగ్ ఉంటుంది, థర్డ్ సాంగ్. తర్వాత నాకు మహారాష్ట్రకి ఎప్పుడు వెళ్తున్నప్పుడు నాకు ఈ నాసిక్ డోలో ఒకటి బాగా గణేష్ నిమజ్జనంలో కనిపించింది. నాకు అది చాలా దాంట్లో విపరీతమైన ఫెరోసిటీ ఉంటుంది. అది నాకు ఎందుకు సెకండ్ ఇంటర్వెల్ పాయింట్ ఆఫ్లో దాని నుంచి రెలవెంట్గా ఉంటే బాగుంటుంది. ప్లస్ మనకి బోర్డర్ డిస్ట్రిక్ట్స్ అంతా నా డోల్ అనేది ఒక పార్ట్ ఆఫ్ మన కల్చరల్ ఆస్పెక్ట్ అయితే దాన్ని ఒకటి ఇంక్లూడ్ చేసింది. ఈ వాడేవాడు నీడవడం అంటే ఇది మేబీ ఇట్ హ్యాపెన్ వన్ ఆఫ్ మై పొలిటికల్ మీటింగ్స్లో జరిగింది. నాకు అది గుర్తుండి అది పెట్టి అంటే వీళ్ళు నినాదాలు అలా ఏమైనా పెట్టారు అట్లా ఏదో జరుగుతుంది, నాకు అదే గుర్తుంది. అలాంటిది అంటే ఈ విలన్ని తరివేయడానికి కరెక్ట్గా జనం అందరూ రావడానికి ఒక ధైర్యంగా ముందుకెళ్ళడానికి బాగుంటుంది అని చెప్పి అది ఎవరు గుర్తు చేశారు దేవి గారు చెప్తే దేవి గారు చేశారు. చాలా బాగుంది సార్ అది వినడానికి. కమింగ్ టు లిటిల్ ఆఫ్ రొమాన్స్ ఇన్ ద ఫిల్మ్, బ్యూటిఫుల్ కాజల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎప్పుడో మీరు చెప్పినట్టు గుర్తు సార్, అంటే రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు నేను కొంచెం ఇబ్బంది పడతాను అని. అంటే మీకు నాకు ముందు నేను చాలా ప్రిపరేషన్ తీసుకుంటాను. ఇప్పుడు చెట్టు దగ్గర తను హగ్ చేసుకునే సీన్ ఉంటుంది. ముందు చాలాసేపు అలా ఒక్కడనే కూర్చుంటాను. ఒక చిన్న ఇబ్బంది ఉంటుంది నాకు, పట్టుకోవాలి అని చేయాలంటే కొంచెం ఇబ్బంది పడతాను, 100% ఇబ్బంది పడతాను. అందుకని మొదటి సినిమాల్లో అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేశాను చాలా సినిమాలు. అందుకని ఇప్పుడు హీరోయిన్ దూరం కూడా ఏదో చిన్న ఇబ్బంది ఉంటుంది చేయడానికి. నడుము చూస్తూనే టైం అయిపోతుంది, అది ఏదో వెళ్ళి మాట్లాడతారేమో అని ఎక్స్పెక్ట్ చేసే లోపు అయిపోతుంది అక్కడ. అంటే ఖుషి సినిమా అలాంటిది ఏమైనా? యాక్చువల్గా ఇప్పుడు మాకు ఎలా ఉంటుందంటే మేము సినిమా చేసేటప్పుడు మాకు అసలు ఎదురుగా ఎవరు ఉండదు, అమ్మాయి నడుము కనిపించదు, ఎవరు ఉండదు, మేము ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి అంతే. ఎవరైనా నేనే కాదు. సో డైరెక్ట్ ఒక కన్సీవ్ చేస్తే దాన్ని మేము యాక్టర్స్గా మేము కూర్చోబెట్టి వాళ్ళు చూస్తున్నట్టు ఉండాలి. యాక్చువల్గా ఏం చూస్తాడు, కెమెరాలు లైట్లు కెమెరా చూస్తుంటారు, లెన్స్లో చూస్తున్నాయి, ఓవరాల్గా అన్ని కట్ చేస్తాం. నాకు అలాంటి ఇబ్బంది లేదు. కానీ పక్కన ఎదురుగా ఉన్నప్పుడు కొంచెం అంటే దానికి న్యాయం చేయాలంటుంది సహజంగా. నాకేదో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, అవన్నీ దాటుకొని చేయడానికి మేము ఇట్ టుక్ మీ అరౌండ్ 15-20 minutes టు గెట్ ద రిథమ్. అంటే ఎలా చేస్తే బాగుంటుందో బాడీ లాంగ్వేజ్ అనుకుని. సో ఇక కాజల్ నుంచి మనం కొంతమంది కామెడీ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్దాం సార్.
అసలు ఫ్రేమ్ నిండా చూస్తే మీరు మీ సినిమాలో కామెడియన్స్కి ఇచ్చేంత పబ్లిసిటీ, ఇచ్చేంత మైలేజ్ ఏ సినిమాలో చూడలేదు సార్. ఈవెన్ వెనకాల నిలబడినటువంటి రౌడీ క్యారెక్టర్లో ఉన్నటువంటి యాక్టర్స్ కూడా ఐ థింక్ దే ఆర్ ఎంజాయింగ్ దేర్ ఫేస్ విత్ యూ అనిపిస్తుంటుంది కదా. అంటే నాకు బేసిక్గా నాకు హాస్యం అంటే చాలా ఇష్టం. నాకు కొంచెం ఎంటర్టైన్మెంట్ బాగా చూస్తాను. నాకు ఇప్పుడు లోపల చాలా ఎక్కువ ప్రీతమైన సీరియస్ పుస్తకాలు చదివి ఒకసారి తలపట్టేస్తాయి. సీరియస్ పుస్తకాలు చదువుతున్నారా సార్ మీరు? మామూలుగా చిన్నప్పుడు నుంచి చదివాను ఎక్కువ. అసలు నాకేంటంటే అందుకని దాని నుంచి బయటపడడానికి ఏదో ఒక హ్యూమర్ చూడటం అలవాటైంది, వినటం అలవాటైంది. సో బేసిక్గా నాకు అందుకని కామెడీ ఆర్టిస్టులు అన్న వీళ్ళందరూ నాకు చాలా ఇష్టం నాకు. సో అందుకే నాకు ఎవరైతే ఉంటారో నాకు వాళ్ళందరినీ ఆ సీన్స్లో ఉంటే వాళ్ళు బాగా చేసేవాళ్ళు ఉంటారు, బాగా చేస్తారు, వాళ్ళందరినీ పెట్టుకోవడం. అలాగే కాస్ట్ని కొత్త వాళ్ళ దగ్గర చాలా అమేజింగ్ టాలెంట్స్ ఉంటాయి. వాళ్ళు ఏదైనా మేనరిజం నాకు కనిపించినా చూపిస్తారు, ఇవి బాగున్నాయి ఇలా పెట్టుకుంటాం అని చెప్తా ఉంటారు. నాకు వాళ్ళందరినీ తీసుకుంటాను. సో అట్లా అందుకని మీకు చాలా ప్రాక్టీస్, చాలామంది కొత్త ముఖాలు కనిపిస్తాయి, చాలామంది కొత్త ఆర్టిస్ట్ కనిపించారు. అండ్ ద బెస్ట్ పార్ట్ వాజ్ మీరు కూడా వాళ్ళలో కలిసిపోయి అంటే ఒక లార్జర్ దెన్ లైఫ్ హీరోగా ఒక ఇమేజ్, మీరు సపరేట్, వాళ్ళు సపరేట్గా మాకు కనిపించలేదు సార్. అందరూ కలిసి, మీరు అందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నట్టు ఉన్నారు ఆ సీన్లో, అంత బాగుంది. నాకు ప్రతి సీన్ అంటే నాకు ఒక ఊర్లో ఉన్నారు, ఊర్లో వాళ్ళతో కలిసి ఉన్నాడు నాకు. అందుకని అది రెలవెంట్గా అనిపించింది. ప్రత్యేకించి అలా చేయలేదు కానీ బట్ కథ నడిచిన విధానంలో వాళ్ళందరూ అలా ఉండడం రైట్ అనిపించింది. ఎస్పెషలీ పాటలు పాడడం అనేది ఒక న్యూ ట్రెండ్ స్టార్ట్ అయింది ఫ్రమ్ గబ్బర్ సింగ్. అందరూ కలిసి పాటలు పాడడము. అండ్ ఈసారి కొంచెం హిందీ సాంగ్స్ కూడా బాగా ఇంక్లూడ్ చేశారు సార్. అంటే నాకు అంటే ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు గబ్బర్ సింగ్ అనేది నేను గబ్బర్ సింగ్ భయం ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ చేయాలని కూడా కాదు. గబ్బర్ సింగ్కి అనగానే ఒక గుర్రం దాటి హీరోని ఎలా ఇంట్రొడ్యూస్ చేసినా ఎలా నచ్చుద్ది, నాకు చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. ఇవి గబ్బర్ సింగ్ అని వేరే వేరేలా ఆలోచన. గబ్బర్ సింగ్ అని అనగానే ఇప్పుడు నేను చాలాసార్లు అసలు గుర్రం లేకుండా ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకున్నా. అలాగే అంతాక్షరాల పాటలు లేకుండా పెడితే ఎలా ఉంటుంది, అది ప్రతి ఒక్కరికి భయాలు. సో అన్నింటిని దృష్టిలో పెట్టుకొని మేబీ దాని ఒక స్టెప్అప్లో కాంపిటీషన్లో పెడతాం, అది కూడా ఒక సరదాగా ఉంటుందని చెప్పేసి, అది కూడా ఒక పర్పస్ పెడతాం దానికని చెప్పి స్టార్ట్ చేసి ఈ హిందీ సాంగ్స్ ఇవన్నీ నాకు ఇష్టమైన పాటలు. తర్వాత ఒక చిన్న నా ఫ్యాన్ అబ్బాయి డీజే ఆ సినిమాలో కూడా ఉంటాడు, డీజే పృథ్వీ అని 19 years 19 ఏళ్ళ అబ్బాయికి. సో మేము అంటే నేను కలెక్ట్ చేసుకున్న కొన్ని పాటలు అంటే ఇలాంటి పాటలు ఈ సందర్భంలో పెడదాం, చాలా దాంట్లో ఒక హ్యూమర్ ఎలిమెంట్ ఉంటుంది అలాగే అని చెప్పి దాన్ని అబ్బాయి తను తన డీజే మిక్స్ చేసి వినిపించాను. ఓకే. అండ్ బ్రహ్మానందం గారు, ఆలీ గారు, సో సాంబాకి ఈసారి చాలా ఎక్కువ పని పెట్టలేదు మీరు, ఓన్లీ లాస్ట్లో సాంబా చాలా రోజుల తర్వాత వచ్చిందిరా రాసుకున్నారు. అంటే అది అంటే నా గురించి వేరే వాళ్ళు అంటే మెయిన్ అది గబ్బర్ సింగ్ హరీష్ శంకర్ రాసినప్పుడేమో అవన్నీ చెప్పడానికి బాగుంటాయి. నేను రాసుకున్నప్పుడేమో నా గురించి నేను రాసుకోవడానికి నాకు చిన్న ఇబ్బంది ఉంటుంది. అలా ఒక సెల్ఫ్లా ఉంటుంది. వేరే వాళ్ళు కన్సీవ్ చేసినప్పుడు నేను కాన్ఫిడెంట్ చేసేయగలను. అందుకని ఈ సినిమాలో అలీగా అట్లాంటివి కాకుండా వేరే విధంగా తీసుకొచ్చాను నేను. అండ్ బ్రహ్మానందం గారి క్యారెక్టరు నేను రాజ్పూత్ని అంటూ వస్తూ ఉంటారు. సో దట్ వాజ్ వెరీ నైస్. అది కూడా మీరే కన్సీవ్ చేశారా క్యారెక్టర్ అలాగా? టోటల్ స్క్రీన్ ప్లే టోటల్ అన్ని క్యారెక్టర్స్ కన్సీవ్ చేశాను. సో అండ్ విలన్ మిస్టర్ శరద్ కేల్కర్ ఈ సినిమాతో యాజ్ అ విలన్గా ఆయన టాలీవుడ్లో ఇంట్రడ్యూస్ అయ్యారు. సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్? హీస్ అన్ అమేజింగ్ యాక్టర్ అండి. అంటే నాకు ఎప్పుడు కూడా ఒక హీరోకి అంటే మనకి ఎప్పుడు విలన్ని నాకు బఫూనరీగా చూపించడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే విలన్ చాలా బలమైన వ్యక్తి అయి ఉండాలి. ప్లస్ ఏదో కూర్చోబెట్టి అతను మాట్లాడుతున్నప్పుడు విలన్ అంటే రచయిత రాశాడు కాబట్టి అలా ఉండకూడదు. దానికి అతనికి ఒక లోపల నుంచి ఒక 3-dimensional పర్పస్ ఉండాలి. విలన్ అంటే క్యారెక్టరైజేషన్ చాలా బలంగా ఉండాలి. ప్రతిదానికి ఏదో మాట్లాడాలి కాబట్టి, చంపేయాలి కాబట్టి ఒక పర్పస్ ఓరియంటెడ్, ఒక ప్రాపర్ లాజిక్ ఓరియంటెడ్ అన్ని దృష్టిలో పెట్టుకుని చేసినది ఆయన క్యారెక్టర్. బట్ హీఈస్ అ ఫెంటాస్టిక్ పెర్ఫార్మర్. నేను ఇప్పటిదాకా చేసిన వాళ్ళలో చాలా అమేజింగ్ యాక్టర్. చాలా నాకు బాగా నచ్చింది విలన్ తను. ఐ థింక్ ఇది ఆయన వింటే చాలా సంతోషపడతాను. తనకే చాలా చెప్పాను వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పెర్ఫార్మర్. ఎందుకంటే నేను ఆయన ఏదో ఫోటోగ్రాఫ్ చూశాను విలన్ కోసం చూస్తున్నప్పుడు, దాంతోపాటు ఒక ఏదో మరాఠీ ఫిలిం చూస్తున్నప్పుడు ఆయన అమేజింగ్ ఆయన పెర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. చాలా డెడికేటెడ్ యాక్టర్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్. సో ఆలీ గారితో మీకున్న ర్యాపో మాకు తెలుసు, అదే ఆ కెమిస్ట్రీ మళ్ళీ మాకు స్క్రీన్లో కనిపించింది. సో ఆలీ గారి గురించి ఎనీథింగ్ స్పెషల్ యూ వాంట్ టు షేర్ అబౌట్? అంటే మా ఇద్దరికి చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇప్పుడు మీ ఇద్దరం ఇప్పుడు క్యారెక్టర్లు చేస్తున్నప్పుడు ఇప్పుడు మన ఎలా మాట్లాడుకుంటా ఇలా రియాక్షన్ చూస్తున్నా, ఆయనకి రియాక్షన్స్ పడిపోతాయి, అతను ఇలా చూస్తున్నా నేను ఇలా చూడాలని చెప్పి మీ ఇద్దరు మాట్లాడుకోకర్లా. మీ ఇద్దరు సహజంగా నేను తనలాగా నేను నాలాగా మీ ఇద్దరు చేస్తున్నా కానీ మాకు సీన్ ఎవరు ఎలాంటి డైలాగ్ ఇచ్చినా మా ఇద్దరికి ఒక అన్సెట్ కెమిస్ట్రీ ఉంటుంది. మేము దాని గురించి మాట్లాడుకోకర్లా, మేము చేసేస్తాం. సో దట్ హ్యాపెన్స్ బిట్వీన్. అందుకని మాకు అది
ఇద్దరం కూర్చోబెట్టి రోజు వ్యక్తిగతంగా ఏం కలుసుకునే సందర్భాలు తక్కువ కానీ బట్ ఆన్ స్క్రీన్ మీ ఇద్దరం కలుసుకున్నప్పుడు సెట్లు చాలా క్లోజ్గా ఉంటాం, చాలా సరదాగా ఉంటాం ఇద్దరం. ఇంకా డైలాగ్స్ విషయంలోకి వస్తే ఓ మై గాడ్ జో డర్ గయా ఓ మర్ గయా, ఇంకా మీరు ఇంకా చాలా డైలాగ్స్ చెప్పారు, హిందీలో కూడా చెప్పారు. డర్ కా డెఫినిషన్ హే గబ్బర్ సర్దార్ గబ్బర్ సింగ్ అన్నట్టు. ఇలా నాకు చాలా డైలాగ్స్ గుర్తున్నాయి, బట్ రైట్ నౌ ఐఎమ్ నాట్. సో గివెన్ అ ఛాన్స్, విచ్ విల్ బి యువర్ ది మోస్ట్ లవ్లీ డైలాగ్ దట్ యూ లవ్? అంటే నాకు మళ్ళీ పర్సనల్గా వెళ్ళిపోతే నాకేమనిపిస్తుంటే ఏదైనా భూమి తన సొంతం అనుకుంటాడు, కానీ ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు ఈ భూమి తన సొంతం అనుకుంటారు, కానీ ఎవరైనా ఈ భూమికే సొంతం. అది నాకు సాయి మాధవ్ గారు రాసిన డైలాగ్ నాకు చాలా ఇష్టమైన డైలాగ్. దాంట్లో చాలా చాలా బలమైన సత్యం ఉంటుంది, చాలా లోతైన సత్యం ఉంటుంది. నాకు ఇష్టమైన డైలాగ్. సార్, మిమ్మల్ని మేము మామూలుగా మీటింగ్లో ఎక్కడైనా మీ స్పీచెస్ వింటూ ఉంటే బాబోయ్ ఎంత ఆవేశంగా మాట్లాడుతున్నారో, మేము ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడతారు అని ఒక చిన్న భయం ఉండేది. బట్ ఇట్ ఈస్ టోటలీ ఆపోజిట్ హౌ యూర్ టాకింగ్ టు అస్. అంటే అక్కడ ఉన్న సందర్భం వేరు, ఇక్కడ ఉన్న సందర్భం వేరు కదా. సో మాకు గబ్బర్ సింగ్ లా మాట్లాడుతున్నారు, మాకు సర్దార్ గబ్బర్ సింగే ఇష్టం. సో లిటిల్ బిట్ ఆఫ్ పాలిటిక్స్. మీరు పాలిటిక్స్లోకి వెళ్తున్నారు అని చాలా ఇన్ఫర్మేషన్, చాలా న్యూస్ వచ్చేసింది. అండ్ ఈ మధ్య చదివాను దట్ యువ్ బీన్ డూయింగ్ యాక్టింగ్ అ లాట్, కొంచెం టైర్డ్ అయ్యాను, ఇలాంటివి కొన్ని విన్నాము. అది ఎంతవరకు నిజం సార్? మాకు నిజం అవ్వద్దు అని మేము అనుకుంటున్నాం. అంటే రీజన్ కూడా చెప్తాను. ఏంటంటే నన్ను చాలా బలవంతంగా సినిమాలోకి వచ్చాను నేను యాక్ట్ చేయడానికి. బలవంతాన అంటే నాకు ఆ టైంలో, నేను పెరుగుతున్న టైంలో బోరిస్ బేకర్ 16 ఏళ్ళకి విమిల్డన్ చేసాడు, లేదంటే ఎల్ శివరామకృష్ణన్ గ్రేట్ లెగ్ స్పిన్నరు, నేనేమో ఇంటర్మీడియట్ ఫెయిల్ అవుతూ ఉండేవాడిని. చాలా నిజాలు తెలిసిపోతున్నాయి సార్. అంటే నాకు ఎక్కడో చాలా సరిగ్గా చేయట్లేదే, నేను సరిగ్గా చదవలేకపోతున్నాను. ఏది ఉద్యోగంకి వెళ్దామంటే అన్నయ్య ఒక మంచి ప్రముఖమైన స్థానంలో ఉన్నారు, నేను దేనికి సరిగ్గా లేని అని చెప్పి ఒక బాధ ఉండేది నాకు. అలాంటి టైంలో నాకు స్పెషల్ ఎఫెక్ట్స్ ఇష్టం. చిన్నప్పటి నుంచి స్టార్ వార్స్ సిరీస్ ఇవన్నీ చూడటం వల్ల అవి నేర్చుకోవాలని చెప్పి నేను యూఎస్కి వెళ్ళడానికి ప్రయత్నం చేశాను. తర్వాత బట్ ఏది ఏంటంటే నాకు రైట్ ఎకనమిక్ స్కిల్స్ క్వాలిఫికేషన్ లేకపోవడం వల్ల నాకు అన్నీ చీకొట్టేవాళ్ళు అందరూ. అన్నయ్య నా ఇంట్రెస్ట్ చూసి కొన్ని ఇంకెవరి దగ్గర జాయిన్ అవుతావో డైరెక్టర్గా అని అంటే నేను రెడీ చావుపోయి మళ్ళీ అన్నయ్య అన్నారు, ఓ పని నువ్వే యాక్టింగ్ కోర్స్ వెళ్ళి ఫస్ట్ నీ డైరెక్టర్ ఉంటుంది చెప్పాలి కదా యాక్టింగ్, అలా పంపించి కుదిరితే యాక్టింగ్ కూడా నేర్చుకున్నారు. సరే నేను ఎట్లా వెళ్ళాను యాక్టింగ్ అని, డైరెక్షన్కి పనికి వస్తుంది కదా అని చెప్పి వెళ్ళాను. మీరు ఎప్పుడు ఫ్యూచర్లో డైరెక్టర్ అయితే ఇలా చేయాలి కదా అని చెప్పి స్టార్ట్ చేసింది. అందరూ కలిపి నువ్వే యాక్టర్ అయిపోవాలంటే ఇంకా నాకు అప్పుడు డైరెక్టర్ వాళ్ళని ఏదైనా అంటే నాకు పని చేయాలి కదా సార్, ముందు ఇలా నువ్వే నేర్చుకుంది కానీ అని చెప్తే అట్లా వచ్చాను యాక్టింగ్కి. అరవింద్ గారి సినిమా తీసినప్పుడు నాకు ఫస్ట్ సినిమాకి అట్లా నేను యాక్టింగ్ వచ్చాను. సో అందువల్ల నాకేమనిపించింది అంటే ఎంతో కొంత నేను అడాప్ట్ చేసుకుంది. యాక్టింగ్ అనేది నాకు సహజంగా నాకు ఉన్నది కాదు. అందువల్ల మీరు చూస్తే నేను ఎంతసేపు నా పరిమితులతోనే యాక్ట్ చేస్తాను. చాలామంది యాక్టర్స్ వాళ్ళ కాని పాత్రలు చేస్తారు, చేసి మనల్ని మనందరి చేత ఏముంటుందని విపరీతంగా నచ్చేలా చేయించేస్తారు. నాకు అలాంటి స్కిల్ ఇప్పుడు అన్నయ్య సడన్గా కూర్చోబెట్టి మనకి ప్రాణం ఖరీదులో ఒక పాత్ర, లేదంటే పున్నం నాగులో ఒక పాత్ర, నాకు అన్ని వేరియేషన్స్ నేను చేయలేను. ఎందుకంటే బై నేచర్ నా మైండ్ సెట్ యాక్టర్ కాదు. నేను కానిది నేను కొద్దిగా పాటలు చేస్తే ఇవి చేస్తే నాకు ఎక్కడో నేను వెనక ఉండటం ఇష్టం కానీ ముందు ఉండటం నాకు ఇష్టం లేదు యాజ్ అన్ యాక్టర్గా. ఇవన్నీ పుష్ చేసి నాకు ప్రతిసారి నాకు చాలా కష్టంగా ఉండదు యాక్ట్ చేయటం, పాటలు చేయటం, ఈ ఎక్స్పెక్టేషన్స్, ఈ పాట చేయాలి, ఈ పాట పాడాలి, చేసి నాకు నిజంగా విసుగు వచ్చేసింది. అంటే యాక్ట్ చేయొచ్చు, ఎప్పుడు చేయొచ్చు అంటే సంతోషంతో చేయాలి, అంతేకాని కూర్చోబెట్టి ఒక డ్యూటీ లాగా ఒక ఫార్ములా చేస్తే నాకు ఇష్టం ఉండదు. అందుకని మేము సినిమాలు కూడా అన్నీ కుదిరి చేయడానికి 20 సంవత్సరాలు 20 సినిమాలు చేయగలిగాను. దట్ ఈస్ ద రీజన్ ఐ సెడ్ ఐమ్ టైర్డ్ వెన్ ఐ సెడ్ సినిమా నాకు నిజంగా అలసట అని అంటానికి, అంటే నాకు నచ్చేలా చేయలేను, ఏదో వాళ్ళు చేసి పెడితే ఏమో నాకు కుదరదు, నాకు ఆ సంఘర్షణ నన్ను అలసిపోయేలా చేసింది ఇన్ని సంవత్సరాలు. ఇంకా నాకు మేబీ నా ప్రయారిటీ కూడా మేబీ మై మైండ్ వాజ్ షిఫ్టింగ్ టు పాలిటిక్స్. సో మీరు పాలిటిక్స్లో ఏ స్థానంకి వెళ్ళినా, మీరు ఉన్నా లేకపోయినా, you have to do films sir, please, this is a request as a Pawan Kalyan fan. You dance చేసేటప్పుడు కూడా mostly we have not seen you choreographed dance చేసి, అంటే లైట్ గా మూమెంట్స్ చేస్తూ. అలాగే ఒకసారి చేస్తాను, నాకంటే ఐఎమ్ నాట్ ఎ ట్రైన్ డాన్సర్.
ఇట్ కమ్స్ ఎఫర్ట్లెస్లీ. ఐ మీన్ న్యాచురల్లీ మీరు ఎలా అయితే సరదాగా డాన్స్ ఇస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ జాయ్. ఒక సరదా అంటే మనం ఆనందంగా ఉన్నామని చెప్పడానికి, అంతేగాని దాన్ని కూర్చోబెట్టి ఒక డ్రిల్ లాగా ఇలాగ మళ్ళీ ఇలా కూర్చోబెట్టి ఇవి చేసే స్కిల్స్ కొంతమందికి ఉంటుంది. అది నాకు రాంది ఇప్పుడు నేను చేయాలి, ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయిపోతున్నారు, ఆ హీరో చేశాడు, అసలు నాకు ఇవన్నీ విసుగు అనిపించింది. బట్ వి వేర్ రియల్లీ సర్ప్రైజ్డ్ మీరు చిరంజీవి గారి స్టెప్ వేసేసరికి. అది కూడా బలవంతంగా మనం బాబీ గారిని అందరూ చేసి నాకు మొత్తం మిగతా డైరెక్షన్ టీం అందరూ అడిగి నాకు ఇలాంటి స్టెప్ కావాలి మాకంటే యాక్చువల్గా చాలా చెమట పట్టిన పరిస్థితి నాకు కదా. అందుకని ఏదో ప్రయత్నం అయితే చేశాను. కానీ ప్రయత్నం చాలా బాగుంది సార్. ఎక్కడ మీరు అంటే ఎఫర్ట్లెస్లీ చేస్తున్నట్టే అనిపించింది నాకు. అంటే అది అందుకే నాకు అలవాటు అంటే నాకు అనుగుణంగా మార్చుకున్నాను స్టెప్. నేను ఎట్లా చేయగలను ఇదే స్టెప్ అనుకునే, కానీ ఒరిజినల్గా చేసినట్టుగా చేయలేదు, నాకు అనుగుణంగా మార్చుకొని చేశాను. బట్ వీ రియలీ లైక్ దాట్ స్టెప్ యాక్చువల్లీ చెప్పాలంటే ఫ్రాంక్లీ. ఫైట్స్ విషయానికి వస్తే యూ హ్యావ్ ఆల్వేస్, మీరు చెప్పినట్టు మీరు రెగ్యులర్ జానర్ని ఎప్పుడు ఫాలో అవ్వలేదు. ఇన్ దిస్ ఫిల్మ్ ఆల్సో ఫైట్స్ చాలా మీరు చెప్పినట్టు నార్త్ కల్చర్ మాకు ఇందులో కొంచెం ఫైట్స్ విషయంలో అలా కనిపించింది. సో మోర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ అంటే మోర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ మారిపోవడం వల్ల మనకి కొత్తగా ఉంటుంది. క్లైమాక్స్లో నేను విలన్ కొట్టే మార్షల్ ఆర్ట్ ఒకటి ఉంటుంది, దాని పేరు ఎస్క్రీమా అని ఒక ఫిలిపినోస్ మార్షల్ ఆర్ట్. అది నేను నేర్చుకున్నాను చాలా కాలం. అది ఈ సినిమాకి ఎందుకు ఒక రెలవెంట్ కానీ ప్రతిసారి విలన్ ఇలా కొట్టడం ఎందుకనే ఒక చూడడానికి విజువల్గా చాలా బాగుంటుంది, అందుకని చెప్పి దాన్ని నేను అడాప్ట్ చేశాను ఈ సినిమాకి. సో ఎక్కువగా మాకు బ్లడ్ ఫ్లో మొత్తం అలా కనిపించలేదు. అండ్ మీరు కూడా చెప్పారట దట్ యూ డోంట్ వాంట్ టు సీ మోర్ ఆఫ్ బ్లడ్. నేను సినిమాని ఒక హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా చూస్తాను, అందుకే నేను ఎవరిని చావకూడదని చెప్పాను. అందరికి గాయాలు అవ్వాలి తప్ప అంటే సినిమా ఏదో వచ్చి బాబు ఇంత రక్తం ఏంటి, అంత రక్తపాతం ఏంట్రా అని చెప్పి నేను నాకు ఎక్కువ చిన్నపిల్లలు, ఫ్యామిలీస్, లేడీస్ అందరూ అంటే అందరూ ఫ్యామిలీతో సహా వచ్చిన వైలెన్స్ని ఎంజాయ్ చేసే వైలెన్సే అవ్వాలి తప్ప జుగుప్స అంటే మరి తట్టుకోలేనంత వైలెన్స్ మంచిది కాదని చెప్పి నేను అది కాన్షియస్గా తీసుకునే కాలం. అందుకని జనరల్గా దెబ్బలు కూడా గుండెలకు తగలు, అందరూ ఇక్కడ చేతులు తగులుతాయి, ఇలా తగులుతాయి, పడిపోతారు, అట్లాంటి అది కాన్షియస్గా చేసింది. ఇంకా ఇంట్రొడక్షన్ సీన్ ఇంతకు ముందు మీరు చెప్పారు గుర్రంలో అసలు ప్లాన్ చేయలేదు, తర్వాత ఇట్ హ్యాపెండ్ అని. అండ్ ద ఇంటర్వెల్ బ్యాంగ్, వి రియలీ లైక్ ద ఇంటర్వెల్ బ్యాంగ్. దట్ వాజ్ యువర్ ఐడియా సార్? మొత్తం స్క్రీన్ ప్లేతో సహా యూ వాంటెడ్ ఇట్ టు బి లైక్ దట్? ఈ సందర్భంగా అంటే పనిచేస్తున్న ఈ వర్కింగ్ పీరియడ్లో డైరెక్టర్ గారితో మీకు ఎప్పుడైనా ఏదైనా క్లాష్ రావటం కానీ, ఆయన చెప్పడం లేదా యూ వాంటెడ్ ఇట్ టు బి లైక్ దిస్, అలాంటిది ఏమైనా జరిగింది? నేను 100% టాస్క్ మాస్టర్ అండి. ఇంక్లూడ్ నాకు సినిమా ఒక టైంలో అవ్వాలి అనుకున్నప్పుడు షూటింగ్ అప్పుడు అరుపులు కేకలు ఖచ్చితంగా ఉంటాయి ఎవరితోనైనా సరే, నా స్టాఫ్ దగ్గర నుంచి. ఎందుకంటే షూటింగ్ మనం ఒక 8 గంటల్లో చాలా వర్క్ చేయాలి. సో అందుకని ఖచ్చితంగా మా షూటింగ్ వచ్చినప్పుడు అసలు ఎట్లా ఉండదని ఎవరి షూటింగ్ అయినా సరే చిన్న అరుపులు కేకలు ఉంటాయి, ఎందుకంటే ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి ఇవన్నీ ఉంటాయి. సో ఆల్ దట్ ఈస్ ఇట్స్ పార్ట్ ఆఫ్ క్రియేటివ్ ప్రాసెస్. అది పార్ట్ ఆఫ్ క్రియేటివ్ ప్రాసెస్. సో మేము విన్నాము, వన్ లాస్ట్ క్వశ్చన్ ఇస్ దట్ మేము విన్నాము దట్ ఇన్ అ వెరీ షార్ట్ పీరియడ్ దీన్ని షూటింగ్ చేసి, ఎడిటింగ్ చేసి, డబ్బింగ్ చేసి, యూ రియలీ వర్క్డ్ వెరీ హార్డ్. సో ఈ టైం కన్స్ట్రెంట్ ఉంది కాబట్టి ఎక్కడైనా ఏదైనా కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ అయిందా? అస్సలు దానికి తప్పనమాట. అంటే నేను ఏమైతే అనుకున్నా అదే చేశాను. అది నా లిమిటేషన్ ఏదైనా కావచ్చు, కానీ నేను అనుకున్నదే చేశాను, అంతేగాని దానిలో కాంప్రమైజ్ అయ్యి అలా తీరేది. అండ్ వీ రియలీ ఫెల్ట్ వెరీ నైస్ సార్. హిందీలో కూడా మీరు రిలీజ్ చేశారు ఆల్మోస్ట్ 800+ థియేటర్స్లో. సో వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ యూఆర్ గెటింగ్ ఫ్రమ్ ది నార్త్? నాకు బేసిక్గా నేను స్టార్ట్ చేసిన ఏంటంటే, నేను ఏదైనా సరే వాంట్ ఎక్స్పాండ్ మై మార్కెట్. పెద్ద బడ్జెట్ వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది, నాకు హిందీ మార్కెట్కి వెళ్తే అదేదో కూర్చోబెట్టేసి మిగతా సినిమాలకు తెలుగులో చేసినంత చేసేయాలని ఫస్ట్ థాట్ ఉండదు నాకు. నేనేమంటానంటే, ఇప్పుడు తమిళ సినిమాలు తెలుగులోకి వచ్చేసి ఆడేస్తాయి. ఇక్కడ వాళ్ళు చాలా పెద్ద సినిమాలు తీయగలరు, రోబో లాంటి సినిమాలు తీయగలరు. మనమేమో ఇక్కడే కూర్చొని తెలుగులోనే తీసి తెలుగులోనే మార్కెట్ ఉంటే మనమేమో తమిళకి ఎవరు ఒక సినిమాని అంత బడ్జెట్ రాదు. మనం ఎంత పెద్ద ఒక 40-50 కోట్లు పెట్టి సినిమా తీసినా కానీ తమిళ్లో దాన్ని కనీసం 50 లక్షలు కూడా కొనరు. అదే తమిళ్లో ఒక 20 కోట్ల సినిమా తీస్తే ఇక్కడ 20 కోట్లు లేదా 30 కోట్ల సినిమా తీస్తే ఆల్మోస్ట్ దాదాపు దాంట్లో 2/3 మార్కెట్ ఉంటుంది. వాళ్ళకున్న అడ్వాంటేజ్ మనకు లేదు అన్న విసుగు నాకు ఉంది. దానికి కారణం ఏంటంటే, మన ప్రొడ్యూసర్స్లో కానీ దీంట్లో కానీ ఎవరు వెంచర్ అవుట్ చేయరు. ఏదైనా రీమేక్ రైట్స్ అమ్మేసుకోవడం అనుకోలేదు. దీనికి ఇంక్లూడింగ్ మగధీర లాంటి సినిమా కూడా సరిగ్గా రిలీజ్ చేయలేదు నాకు. అంటే మగధీర అంటే ఒక అద్భుతమైన సినిమా, బాహుబలి కంటే ముందే హిందీలో కానీ వచ్చింటే చాలా అద్భుతంగా ఉండేది. సో ఇవన్నీ నాకు ఎక్కడో
అంటే తెలుగు సినిమా అనేది నా ఒక్కటి దాని కదా, తెలుగు సినిమా స్థాయి పెంచాలి కదా, మార్కెట్ పెంచుకుంటేనే కదా మనకి బెటర్ ఫిల్మ్స్ చేయగలం అనే ఉద్దేశంతో నేను ప్రొడ్యూసర్ని కాబట్టి నేనేమన్నానంటే ఫస్ట్ ఇది హిందీలో కూడా పెట్టాను. ఎందుకంటే నా సినిమాలు ప్రతి సినిమా నాదేనే కదా, ఎవరు ఎనీ యాక్టివ్ సినిమా, ఎనీ సౌత్ ఇండియన్ సినిమా హిందీ, ఉర్దూలో, అరబిక్లో, హిందీ, లాట్ ఆఫ్ లాంగ్వేజెస్లో డబ్ అవుతుంది. అలాంటిది ఆ డబ్బింగ్ చాలా అసహ్యంగా నీచంగా ఉంటుంది. సో నేనేమనుకున్నానంటే ఫస్ట్ డబ్బింగ్ ఈ సినిమాది నేను చేస్తాను, ఎందుకంటే దానికి ఈవెన్ ఇట్ ఇస్ హ్యూజ్ మార్కెట్. డబ్బింగ్ ఆ శాటిలైట్ రైట్స్ కూడా చాలా హ్యూజ్ క్వాలిటీ, చాలా హెవీ ఉంటుంది. ఆల్మోస్ట్ దాదాపు తెలుగులో ఎంత ఉంటుందో అంత ఉంటుంది నా హిందీ శాటిలైట్ రైట్స్. ఎంత ఎగ్జాక్ట్గా ఆల్మోస్ట్ దాని దరిదాపుల దగ్గరలోనే ఉంటుంది. ఈవెన్ నేను అనుకున్న ఫస్ట్ టీవీలో వచ్చినా కానీ క్వాలిటీగా కనిపించాలి, విజువల్ క్వాలిటీ బాగానే ఉంటుంది, కానీ వాయిస్ల క్వాలిటీ చెత్తగా ఉంటాయని చెప్పి నేను దగ్గరుండి కాన్షియస్గా కొన్ని వాయిస్లు సెలెక్ట్ చేసి ఇలా ఉండాలి అని చెప్పి ఫస్ట్ దాంతో స్టార్ట్ అయింది. లెట్ us have a theatrical release అని చెప్పాను. సో ఇక బెంగాలీస్ అక్కడ చూసి మీ డబ్డ్ ఫిల్మ్ చూసి గమ్చా గొలాయ్ దియాచేనా ఆయన మాకు బాగా సినిమా చూస్తూ మేము బాగా నచ్చారు అంటూ ఉంటారు, బికాజ్ ఇట్స్ ఆల్ డబ్డ్ అండ్ దే ఆర్ ఏబుల్ టు సీ దేర్ ఆల్సో. అది నాకు అంటే ఫస్ట్ అది ఒక సినిమాని మనం తీస్తున్నప్పుడు దాన్ని తెలియజెప్పడం, అది ప్రతి దానికి అది అందరూ ఊహించుకున్న టార్గెట్లు కాదు. నేను ఒక థాట్ ప్రాసెస్తో ఉంటాను, నేను అనుకుని నేను పంపించాను, అంతేగాని కూర్చోబెట్టి అది ఎగ్జాక్ట్ తెలుగు స్థాయిలో ఉండాలి అని నేను ఎప్పుడు అనుకున్నాను. ఏ సినిమా రిజల్ట్ గురించి కాదు, ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. దాని రిజల్ట్ ఇప్పుడు నేను ఎప్పుడో ఫస్ట్ సినిమా వచ్చిన కొత్తలో నాకు మొదటి రోజున 30 కోట్లు వస్తే నేను కలగంటానండి. మొదటి అడుగు చాలా చిన్నదే ఉంటుంది. ఇప్పుడు నేను ఈరోజు ఎందుకంటే ఎవరికి చెప్తాను, తెలుగు సినిమా పరిధి దేశవ్యాప్తంగా కాదు విశ్వవ్యాప్తంగా ఉండాలని కోరుకునే వ్యక్తి నేను. ఫ్యాంటాస్టిక్ సార్. సో ఫైనలీ మొత్తం సినిమా అయిపోయాక రాజా గబ్బర్ సింగ్ అని చూసాం. సో ఎనీ ప్లాన్ ఆఫ్ ఎక్స్టెండింగ్ దిస్ గబ్బర్ సింగ్ అగైన్? నాకు వరుసగా 2-3 సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలన్నీ అయిపోయి నేను పాలిటిక్స్ అప్పటికి వెళ్ళకపోతే ఇంకా టైం ఉంటే మటుకు చేస్తాను. సో రాజా గబ్బర్ సింగ్ ఇస్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ నెక్స్ట్. ఆ ప్రాసెస్ చూస్తుంది, హౌ ఇట్ అన్ఫోల్డ్స్. లవ్లీ సార్, ఇట్ వాస్ లవ్లీ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ మాతో చాలా ఓపిక్గా మాట్లాడినందుకు, అండ్ విష్ యూ ఆల్ గుడ్ లక్ ఇన్ పాలిటిక్స్. బట్ మాకు ఫిల్మ్స్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.